ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ టైటిల్ ఎలా రాయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నా డాష్‌బోర్డ్ ఓపెన్ చేశాను. ఇది నేను ఈ అంబ్రెల్లాస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. సైడ్‌న చూపిస్తున్నాను కదా! ఇప్పుడు ఈ అంబ్రెల్లాస్‌కి నేను టైటిల్ ఎలా రాయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాష్‌బోర్డ్‌లోని గానీ లేదా మొబైల్‌లో గానీ ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లో అంబ్రెల్లా అని సెర్చ్ చేయండి. లేదా మన ప్రోడక్ట్ ఏమైనా కనిపిస్తుందేమో చూడండి. చూడండి నేను ఏ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్ అప్‌లోడ్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ ఫోటోసే వచ్చాయన్నమాట. అది ఓపెన్ చేయండి. టైటిల్ అందరూ ఎలా పెడుతున్నారో కామన్‌గా ఒక 5, 6 ప్రోడక్ట్స్‌ని అయితే ఓపెన్ చేసి కామన్‌గా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎంటర్‌ప్రైజెస్ అని ఉంది కదండీ ఫస్ట్‌ది. ఆర్చివ్ ఎంటర్‌ప్రైజెస్ అది వాళ్ళ బ్రాండ్ నేమ్ అనమాట. తర్వాతది మినీ క్యాప్సూల్ అంబ్రెల్లా ఫోల్డబుల్ అని ఉంది కదా! బ్లాక్ ఇది వాళ్ళ టైటిల్ అనమాట. ఫస్ట్‌ది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ నేమ్. ఇది గమనించండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలానే టైటిల్ పెడతారు. కొంతమంది డిఫరెంట్‌గా కూడా పెట్టొచ్చు. మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ అంబ్రెల్లా అని సెర్చ్ చేయగానే టాప్‌లో ఒక 5 ఆర్ 7 వచ్చాయి కదండీ! ఇవన్నీ కీవర్డ్స్ లిస్టింగ్‌లో చాలా చాలా ఇంపార్టెంటు. పైన అంబ్రెల్లా ఫర్ మెన్ అని ఉంది కదండీ! నెక్స్ట్ టైమ్ సెర్చ్ చేసేటప్పుడు వేరేలా వస్తది. అలా ప్రతిసారి చేంజ్ అవుతది. కానీ టాప్‌లో వచ్చే కీవర్డ్ అనేది టైటిల్‌లో కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ మనలాంటి ప్రొడక్ట్స్‌ని ఇంకొన్ని చెక్ చేద్దాం. వాళ్ళు కూడా టైటిల్ ఎలా పెట్టారనేది ఒకసారి చూద్దామనమాట. నేను అందుకే ర్యాండమ్‌గా ఒక 4, 5 ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి వాళ్ళ టైటిల్ అయితే చూపిస్తాను. మనం ఎలా పెట్టామో ఇంతకుముందు ఎలా పెట్టారో వాళ్ళెలా పెట్టారో చూద్దాం. దాన్ని బట్టి మన టైటిల్ అనేది డిసైడ్ చేయాలనమాట. ప్రెజెంట్ ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ ఉంది కదా! సేమ్ ప్రోడక్ట్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. లింక్ ఉంది కదా! లింక్ క్లిక్ చేస్తే ప్రోడక్ట్ డైరెక్ట్ ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళిపోతుంది. ఇప్పుడు 442 రూపీస్‌కి ఈళ్ళు సేల్ చేస్తున్నారు. అర్బాజ్ మినీ ఫోల్డబుల్ అని ఉంది కదండీ! అది ఫస్ట్ అర్బాజ్ అని ఉంది కదా! అది వాళ్ళ బ్రాండ్ నేమ్ అనమాట. తర్వాత దగ్గర మినీ ఫోల్డబుల్ కాంపాక్ట్ యూవీ ప్రొటెక్షన్ ట్రావెల్ అంబ్రెల్లా అని ఉంది కదా! ఇది టైటిల్ అండి. ఫస్ట్ వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది ముందు పెట్టుకున్నారు. వితౌట్ బ్రాండ్ నేమ్ ఉన్నవాళ్ళు ఆ బ్రాండ్ నేమ్‌ని పెట్టకుండా డైరెక్ట్ మినీ క్యాప్సూల్ ఫోల్డబుల్ అంబ్రెల్లా అని పెట్టేయాలనమాట. సో, బ్రాండ్ నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది ముందున పెట్టుకుంటారు. ఇంకా చెక్ చేస్తానండి. ఇంకొన్ని ప్రొడక్ట్స్‌ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు ఇంకో బ్లూ కలర్ అంబ్రెల్లా చూసానండి. అది కూడా వాళ్ళదే. అర్బజ్ అనే వాళ్ళదే. అది కూడా మినీ ఫోల్డబుల్ కాంపాక్ట్ యూవీ ప్రొటెక్షన్ అంబ్రెల్లా అని ఉంది. సేమ్ ఆళ్ళేంటంటే టైటిల్ అనేది ఒకేలా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళదే కాబట్టి 2 ప్రోడక్ట్ కూడా ఒకేలా టైటిల్ ఇచ్చారు. ఇంకొక ప్రోడక్ట్ ఏమైనా సరే ఓపెన్ చేసి చూద్దాము. సేమ్ ప్రోడక్ట్ ఒకేలా ఉండాలి అని లేదు కదండీ! అందరూ ఒకేలా రాయరు. ఒకేలా లిస్టింగ్ చెయ్యరు. ఇంకొక ప్రోడక్ట్‌ని కూడా మనం సెలెక్ట్ చేసి చూద్దాము. ఇది ఇంకొక ప్రోడక్ట్ అండి. ఇది కూడా ముందున మహేంద్ర ఎంటర్‌ప్రైజెస్ అని ఉంది. ఇది కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్. తర్వాత ఫోల్డబుల్ ట్రావెల్ అంబ్రెల్లా అని ఉంది. ఇది కూడా ఒక టైటిల్‌లో ఒక భాగమే. వీళ్ళు అప్‌లోడ్ చేసిన ఫోటోస్. సేమ్ ఇంకొక ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వీళ్ళు కూడా ర్యాపిడో అని ఉంది కదండీ! అది వాళ్ళ బ్రాండ్ నేమ్. తర్వాత క్యాప్సూల్ అంబ్రెల్లా మినీ ఫోల్డబుల్ అండ్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్లీ అని ఉంది. ఫ్రీక్వెంట్‌లీ అని ఉంది. ఇది వాళ్ళు పెట్టుకున్న అసలైన టైటిల్. ఇప్పుడు వీటన్నిటిని కూడా చూస్తే మీకొక ఐడియా వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా కాకుండా పదాలు ముందుకి, వెనక్కి షిఫ్ట్ చేసి మారుతూ రాస్తున్నారు. దీన్ని బట్టి మనం ఒక టైటిల్ అనేది నోట్ చేసుకున్నానండి నేను. నేను నోట్ చేసుకున్న టైటిల్‌నైతే ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మీరు మార్చుకున్న టైటిల్‌ని ఓ 4, 5 ప్రోడక్ట్‌ని మనం చెక్ చేసాం కాబట్టి వాళ్ళు ఒకళ్ళు మినీ ఫోల్డబుల్ ట్రావెల్ అంబ్రెల్లా అని ఇచ్చారు. ఒకళ్ళు పాకెట్ ఫోల్డబుల్ ట్రావెల్ అంబ్రెల్లా అని ఇచ్చారు. అలా ఒకళ్ళు క్యాప్సూల్ ఫోల్డబుల్ అంబ్రెల్లా అని ఇచ్చారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇచ్చారనమాట. నేను మినీ ఫోల్డబుల్ కాంపాక్ట్ అంబ్రెల్లా యూవీ ప్రొటెక్షన్ అంబ్రెల్లా అని ఇస్తున్నాను. అలాగే ఈ టైటిల్ ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ టైటిల్ అనమాట. మనం ఒకే టైటిల్‌ని ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే టైటిల్‌లో కూడా ఒక 2, 3 వెరైటీస్ ఒక 2 పెడితే రెండిట్లో ఏది క్లిక్ అయినా సరే ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ప్రోడక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఫస్ట్ టైటిల్ అయితే నేను ఈ 4, 5 సెలెక్ట్ చేసి ఒక టైటిల్ అనేది ఫిక్స్ చేశాను. ఇప్పుడు అక్కడ ఒక మార్క్ అనేది ఇచ్చి మళ్ళీ ఇంకొక టైటిల్‌ని ఎలా రాయాలో నేను చూపించబోతున్నాను. మళ్ళీ ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళిపోండి. జస్ట్ అంబ్రెల్లా అని సెర్చ్ చేయండి. మీరు గమనించినట్టే ఇందాకైతే
అంబ్రెల్లా ఫర్ మెన్ అని వచ్చింది. ఇప్పుడు అంబ్రెల్లా ఫర్ ఉమెన్ అని వచ్చింది. అది చేంజ్ అవుతుందని నేను ఇంతకుముందే చెప్పాను కదా! అంబ్రెల్లా ఫర్ మెన్, అంబ్రెల్లా ఫర్ ఉమెన్ 2 కూడా కరెక్ట్ కీవర్డ్స్ అనమాట. మీరు 2 కీవర్డ్స్‌ని కూడా పెట్టొచ్చు. ఒకవేళ ఇలా కూడా పెట్టొచ్చు. అంబ్రెల్లా ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇలా పెడితే 2 కూడా కనెక్ట్ అవుతాయన్నమాట. ఆ ఫస్ట్ టైటిల్ ఉంది కదండీ! ఆ టైటిల్ అనేది ఏసేయాలి. ఇప్పుడు మీరు అంబ్రెల్లా అని టైప్ చేయగానే ఒక 7 వచ్చాయి కదండీ! బయ్యర్ ఏంటంటే ఒక ప్రోడక్ట్‌ని సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువగా సెర్చ్ చేయాలని అనుకోడు. మనం అంబ్రెల్లా అని కొట్టగానే దానికి రిలేటెడ్ టా కిందన రిలేటెడ్ కీవర్డ్ వచ్చింది కదా! ఆటోమేటిక్‌గా ఫస్ట్ కీవర్డ్ మీద క్లిక్ చేసేసి ఓపెన్ చేసేస్తారు. ఆ ఫస్ట్ కీవర్డే మన టైటిల్‌లో పెట్టామంటే ఆ కీవర్డ్ కస్టమర్ క్లిక్ ఇవ్వగానే మనం ఆ కీవర్డ్ ఏసుకున్నాం కాబట్టి మన ప్రోడక్ట్ టాప్‌లో వాళ్ళకి కనిపిస్తుంది. సో, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైటిల్ ఇలా రాయాలండి. మనం 2 రకాలుగా కూడా టైటిల్ కోసం చిన్న ఎస్ఈఓ అనమాట ఇది. ఈ ఎస్ఈఓ ప్రాపర్‌గా చేస్తేనే మన పర్ఫెక్ట్ లిస్టింగ్ అనేది వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఇది ఇలాంటి కామర్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎపిసోడ్ 10 కామర్స్ బిజినెస్‌కి ప్రొఫెషనల్ ఫోటోస్ ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ పైన లాంగ్ వీడియో వస్తుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.